పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమాచార్యులు వారు రాసిన ఎన్నో వేల సంకీర్తనల్లో నుంచి ప్రజాదరణ పొందని కీర్తనలను తీసుకుని మీకు కొత్తగా పరిచయం చేసే బృహత్తర కార్యక్రమమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కార్యక్రమానికి మీ అందరికీ విరామం తర్వాత స్వాగతం, శుభస్వాగతం. ఆర్తుడు అంటే బాధలో ఉన్నవాడు, జిజ్ఞాసువు అంటే తెలుసుకోవాలని కుతూహలం ఉన్నవాడు, అర్ధార్థి అంటే ద్రవ్యాన్ని ఆపేక్షించేవాడు, జ్ఞాని అంటే ఏ కోరిక లేకుండా జ్ఞానస్వరూపుడైన భగవంతుణ్ణి ఆరాధించేవాడు. ఈ నలుగురిలో తనను ఆర్తుడ నేను అని ఈ సంకీర్తనలో చెప్పుకుంటున్నారు అన్నమాచార్యులు వారు. దీన్ని బట్టి ఆయన యొక్క పరమ భాగవత లక్షణం ప్రస్ఫుటమవుతోంది. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు ఈ కీర్తనను రేవతిలో సమ్మోహనంగా స్వరపరిస్తే ఆలపించడానికి విచ్చేస్తున్న వారు శ్రీ నిహాల్. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు, మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు, మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు. సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు, సర్వసర్వం సహా చక్రవర్తి. సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు, సర్వసర్వం సహా చక్రవర్తి. నిర్వాణమూర్తి నిగమాంత కీర్తి, సర్వాపరాధములు క్షమింపవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు, మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు. పరమాత్ముడవు నీవు, పరంజ్యోతివి నీవు, పరమ పరానంద పరమ పురుష.
పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు పరమ పరానంద పరమ పురుష కరిరాజ వరద కారుణ్య నిలయ శరణాగతుడ నన్ను సరిగావవే ఆర్తుడ నేను నీ కట్టమెందును లేదు మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే ఆర్తుడ నేను నీ కట్టమెందును లేదు అణువు లోపలి నీవు ఆది మహతును నీవు ప్రణుత శ్రీ వెంకట ప్రచుర నిలయ అణువు లోపలి నీవు ఆది మహతువు నీవు ప్రణుత శ్రీ వెంకట ప్రచుర నిలయ అణిమాది విభవ ఆద్యంతరహిత గణుతించిన పాల కలుగవే నీవు ఆర్తుడ నేను నీ కట్టమెందును లేదు మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే ఆర్తుడ నేను నీ కట్టమెందును లేదు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం శీర్షికన తయారవుతున్న ఈ సంకీర్తనలు ఈ ఎన్నుకోబడిన సంకీర్తనలన్నీ మంచి సంగీత దర్శకులు మంచి గాయకుల చేతుల్లో పడ్డాయి వారికి అవకాశం ఆ స్వామి కల్పించాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను విన్న ఇప్పుడు ప్రతి సంకీర్తన కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎందుకంటున్నానంటే సాంప్రదాయం అని కొంతమంది సంగీతజ్ఞులు మమ్మల్ని అన్నారు ఏంటి ఇవన్నీ లలిత సంగీతం ధోరణిలో చేస్తున్నారు జానపద బాణీల్లో చేస్తున్నారు పక్క క్లాసికల్లో చేయాలని వారి అభిప్రాయంగా అనడం జరిగింది కానీ నాకొక్కటే నేను నిదర్శనంగా పెట్టుకున్నా ఆ పీఠికల్లో అన్నమాచార్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన ఆ 29 వాల్యూముల్లోనూ పీఠికలు ఉంటాయి ముందర పెద్దవాళ్ళు ఆ పరిష్కరించిన పెద్దలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏటూరు ప్రభాకర శాస్త్రి గారు వారి అభిప్రాయాలు రాశారు ఆ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒకే లైన్ రాశారు నేను తరచు చూసిన వాటిల్లో బట్టి ఈ అన్నమయ్య సంకీర్తనలు భావ సాంప్రదాయానికి చెందినవి సంగీత సాంప్రదాయం ఉండాలి భావ సంపద ఎక్కువగా ఉంది ఎక్కువ ఆ సన్నివేశం నిజంగా ఇప్పుడు దర్శకేంద్రుల వారు చిత్రీకరించగలిగారంటే నిజంగా అంత సాహిత్యం దాంట్లో ఇమిడి ఉందన్నమాట దాన్ని ఆ సాహిత్యాన్ని బట్టి మనం అసలు మన చేతుల్లో ఏం లేదు ఆ స్వామి కల్పిస్తాడు అంతే పలాని రాగం అని మనకి అనిపించదు ఆర్తుడ నేను నీ గడ్డ మీద ఆర్తి అనగానే వెంటనే మనకి స్ఫురిస్తుంది ఆ రాగం అది అలౌకికంగా జరిగేది ప్రక్రియ అది అందుకని ఈ సంకీర్తన ఏమిటంటే మంచి ఆర్తిగా మీరు మంచి రాగాన్ని ఎన్నుకోవడం జరిగింది చాలా బాగుంది ఇంకా నీహాల గురించి మాటికి చెప్పవలసిన అవసరం లేదు మంచి గొంతు మంచి భావం చాలా బాగా పాడావు నిహాల్ ధన్యవాదాలు చాలా చక్కగా పాడారు నిహాల్ గారు చాలా ఎక్స్ప్రెసివ్గా పాడారు భావయుక్తంగా పాడారు ధన్యవాదాలు వాసురావు గారు ఇప్పుడు ప్రతిసారి ఇట్లాంటి కీర్తనల్లో ఆఖరణ వెంకటేశ గోవింద అని తిప్పి అనడం మొరబెట్టుకుంటున్నట్టుగా ముందు పరిపాటి ఇక్కడ ఒక విలక్షణంగా ఆర్తుడు నేను అంటాను నువ్వు నన్ను కరుణించాలంటే అన్ని అర్హతలు నాకు ఉన్నాయి ఏంటంటే నేను బాగా పతనమై ఉన్నాను దాన్ని రిపీట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు ఐడియా వచ్చిందండి
చెట్టు చివర మామూలుగా అయితే సాధారణంగా మనం వెంకటేశ అనేదో అంటాం మనం. అలాగే ఆర్తుడ నేను అని 4-5 సార్లు అనుకుని నేను మనసులోనే ఈ పాట అనుకున్నానండి. ఆర్తుడ నేను అంటే నువ్వు నన్ను గమనించు, నాకన్నా ఎవరు నువ్వు అనుగ్రహించాలంటే అని చెప్పడం అవుతుందేమో అని అనిపించిందండి. నేను మీకు సరదాగా నిజం, అది చాలా బాగుంది. ఇప్పుడు చెప్తుంటే అలాగా చేస్తుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన తొండమేరేగుళ్ళ అనే గ్రామంలో వెలసిన గోపీనాథుడి గురించి, అంటే శ్రీకృష్ణుడి గురించి అన్నమాట. బంగారు పిల్లన గ్రోవిని ధరించిన శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలతో పాటు మనసుల్ని కూడా దోచుకున్న వైనాన్ని, ఆ గోపికలు ఆ అల్లరి కృష్ణుణ్ణి ప్రార్థించిన విశేషాల్ని వివరించారు అన్నమాచార్యులు వారు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు గౌరీ మనోహరి రాగంలో ఈ కీర్తనను స్వరపరిస్తే ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి మణి నాగరాజ్ని, అలాగే సాయి చరణ్ని. కుందనపు పిల్ల గోవి గోపీనాథ, మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ, మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ. కొలనిలో పలిమాతో గోపీనాథ, ఏల కులికి నవ్వు నవ్వేవు గోపీనాథ. కొలనిలో పలిమాతో గోపీనాథ, ఏల కులికి నవ్వు నవ్వేవు గోపీనాథ. కొలువు మొక్కు మొక్కేమో గోపీనాథ, నీ చలము చెల్లితే చాలు జాన గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ, మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ. గబ్బున మా చీరలిమ్ము గోపీనాథ, మా గుబ్బలపై కాకరేగే గోపీనాథ. గబ్బున మా చీరలిమ్ము గోపీనాథ, మా గుబ్బలపై కాకరేగే గోపీనాథ. గుబ్బతిల్లి తమకమే గోపీనాథ, నీకు అబ్బితి మేమైన చేయవయ్య గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ, మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ.
కుప్పవడెను మా సిగ్గు గోపీనాథ, మా కొప్పు జారెముడువు మా గోపీనాథ. కుప్పవడెను మా సిగ్గు గోపీనాథ, మా కొప్పు జారెముడువు మా గోపీనాథ. ఒప్పుగా శ్రీ వెంకటాద్రి నుండి వచ్చి కూడితివి, అప్ప తొండమారి గుళ్ళాది గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ, మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ. అన్నమయ్య సంకీర్తనలన్నీ ఇదివరకు ఒక పెద్ద మనిషి నాతో అనడం జరిగింది. ఏంటండి పచ్చి శృంగారాలు రాస్తారు ఆయన అంటే, నేను చెప్పాను అన్నమయ్యది మలిన శృంగారం కాదు, అమలిన శృంగారం. ఈ సంకీర్తనలో శృంగార పదాలు ఆయన ఎక్కువ రాసిన మాట వాస్తవమే, కానీ అలమేలుమంగ తానైనాడు, వెంకటేశ్వర స్వామి తానైనాడు. అలాగే ఇప్పుడు ఇది గోపికలు పాడే పాట, ఒక్కొక్క గోపికను ఆయన ఆహ్వానింపజేసుకున్నాడు. ఆవిడ ఆ గోపిక హృదయం ఎలా ఉంటుంది అని ఆయన నోట్లోంచి ఇంకా విశృంఖలంగా రావడంలో అది అతిశయోక్తి కాదు. అది మనం తీసుకోవడంలో మన విజ్ఞత ఆధారపడి ఉంటుంది. మంచి సంకీర్తన, జానపద బాణీకి సంబంధించింది, చాలా బాగుంది. ఈ ఫోక్ టైప్లు చివర కొద్దిగా మిగులు ప్రతి చరణలోనూ అనిపిస్తోంది. అది లేదండి, అక్కడ ఆలాపన ఉంది. ఆలాపన అది బాగుంటుంది. అది బహుశా పూరింపబడలేదు, అది బాగుంది. ఇంకా సాయి మెలోడీ కింగ్ లాగా అయిపోతున్నావు సాయి, చాలా చాలా మధురంగా ఉంటుంది. మణి బాగా పాడావమ్మా, అంటే కొద్దిగా స్ట్రెయిన్ అయినట్టుగా అనిపిస్తున్నావు నువ్వు. నీ భావం ఎక్కడికి పోలా, పాడుతున్నప్పుడు నీ భావం ఎక్కడికి పోలేదు, కొద్దిగా ఆ శ్రమ కనిపిస్తోంది. నాగరాజు గారు, మీరు అన్నమాచార్య కీర్తనల్ని చాలా మనోహరంగా స్వరపరుస్తూ ఉంటారు ఎప్పట్లాగే. కాదు, ఈసారి గౌరీ మనోహరంగా చేశారు, అర్ధనారీ మనోహరంగా కూడా చేశారు. మణిగారు, మీ వాయిస్ వింటుంటే నాకు 70వ దశకంలో లతా మంగేష్కర్ వాయిస్ గుర్తొచ్చిందండి. అటువంటి ఎక్స్ప్రెషన్ ఉంది మీ దగ్గర. కాకపోతే సంగతులు లేని పాటలు మీరు ఎన్నుకుని ఇక మీదట అంటే నిదురపోరా తమ్ముడు అన్న రేంజ్లో మంత్రస్థాయిలో, అది సంగతులు కూడా లేకుండా ఉన్న పాటలకి అవకాశం ఉంది అన్నమాచార్య సంకీర్తన. ఎందుకంటే శృంగార కీర్తనలే కాదు, ఆధ్యాత్మిక సంకీర్తన కాదు, జోలపాటలు కూడా ఉన్నాయి అన్నమయ్యవి. అట్లాంటిది మీరు నెక్స్ట్ టైం ఎంపిక చేసుకుని చక్కటి జోలపాట, హృదయమైన ఒక మేజర్ స్కేల్లో అంటే శంకరాభరణం ఇట్లాంటివి రాగాల్లో స్వరపరిచి మీరు వినిపిస్తారని ఆశిస్తున్నాను. చాలా చక్కగా పడవు సాయిచర్, అద్భుతంగా ఉంది. రంగనాథ్ గారు, వలజ రాగం ఇందాక చాలా శృంగారపూరితమైన రాగం అని నేను భావించాను, కాబట్టి మీరు దయచేసి నా కోసం వలజ రాగంలో మీరు చేసిన వీణ వాయించనే అలమేలు మంగ అనే కీర్తన మాకు కొద్దిగా పాడి వినిపిస్తారా? వీణ వాయించనే అలమేలు మంగమ్మ, వీణ వాయించనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైనా వెంకటేశునోత, వీణ వాయించనే అలమేలు మంగమ్మ. వీణ వాయించనే అలమేలు మంగమ్మ, వీణ వాయించనే అల
అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ. పురులు మెల్లన జారగా సన్నజాజి విరులు జల్లన రాలగా పురులు మెల్లన జారగా సన్నజాజి విరులు చల్లన రాలగా కర కంకణంబులు గల్లని మ్రోయగా కర కంకణంబులు గల్లని మ్రోయగా మరువైన వజ్రాల మెరుగుతులాడగా కర కంకణంబులు గల్లని మ్రోయగా మరువైన వజ్రాల మెరుగుతులాడగా వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వీణవాయించనే అలమేలు మంగమ్మ. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద విన్నవించే